నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఆ అడవి, ఆ ఆయుధం ఈ రెండు పదాలు తప్ప ఆదివాసీలకు మరో మాట తెలీదు. శ్రీకాకుళంలో జరిగిన సాయుధ పోరాట బీజంతో ఏర్పడిన పీపుల్స్ వార్ పార్టీ ఇక అంతరించినట్టే. అంటే మావోయిస్టు చరిత్రకు అతి త్వరలోనే తెరపడబోతోంది. కీలక నేతలందర్నీ అంతం చేసే దశకు కగార్ ఆపరేషన్ చేరింది. ఏపీ మారేడుమిల్లి అడవిలో కేంద్ర హోంశాఖకు కొరకరాని కొయ్యగా మారిన ఛత్తీస్గఢ్ ఏకైక గిరిజన మావోయిస్ట్ కీలక నేత మాడ్వి హిడ్మా తన భార్య రాజే తన అత్యంత సన్నిహితులతో మృతి చెందిన కొన్ని గంటల్లోనే ఏపీలో పోలీసులు చెలరేగిపోయారు. ఏపీలోని షెల్టర్ జోన్లో తలదాచుకుంటున్న మావోయిస్టు పార్టీ యాక్షన్ టీంను అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే బుధవారం మావోయిస్టు పార్టీకి పిడుగులాంటి వార్త అందింది. మారేడుమిల్లిలో మరో 7 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారని, వీరిలో 3 మహిళలు ఉన్నారు. ఈ మృతుల్లో టెక్ శంకర్, జ్యోతి, రమేష్, గణేష్, వాసు, అనిత, షమ్మి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జోగారావు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మావోయిస్టు కాగా మిగిలిన 6 సుక్మా జిల్లా జాగరకొండ ఆదివాసీలే. ఈ విషయాన్ని పక్కన పెడితే మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి, మరో కీలక నేత ఆజాద్ మృతి చెందినట్లు కబురు వైరల్ అవుతోంది. నిజానికి మంగళవారమే తిప్పరి తిరుపతిని, మరో 12 మంది అంగరక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. కానీ విజయవాడలో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ అడిషనల్ డీజీ మహేష్ లడ్డా మాట్లాడుతూ తిప్పరి తిరుపతి ఇంకా దొరకలేదు, అతడి జాడ కోసం గాలిస్తున్నామని స్పష్టం చేశారు. ఇక హిడ్మా ఎన్కౌంటర్ పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగార్ ఆపరేషన్ తారా స్థాయికి చేరిన తరుణంలో బిడ్డ లొంగిపో, జనంలో కలిసిపో అని హిడ్మా తల్లి విలేకరుల సమావేశంలో వేడుకుంది. తల్లి మాట ప్రకారమే లొంగుబాటును ఎంచుకున్న హిడ్మా దండకారణ్యాన్ని వీడి ఏపీలోని షెల్టర్ జోన్ కు చేరుకోగా కీలక సమాచారంతో పోలీసులకు దొరికిపోయాడని మానవ హక్కుల సంఘం ప్రకటించింది. హిడ్మాను తాము పట్టుకోలేదని, అతడే మారేడుమిల్లి అడవిలో మకాం వేశాడని, ఎదురు కాల్పులకు దిగి చనిపోయాడని ఏపీ అడిషనల్ డీజీ మహేష్ లడ్డా స్పష్టం చేశారు. 2026 మార్చి 31 డెడ్ లైన్ అడ్వాన్స్ గా క్లైమాక్స్ దశకు చేరింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ భూపతి, మరో కీలక నేత వాసుదేవరావు ఆయుధాలు సహా తన పటాలంతో లొంగిపోయిన వెంటనే ఆపరేషన్ కగార్ అంతిమ స్థితికి చేరిందని, దండకారణ్యంలో గిరిజనులు ఓ నిర్ణయానికి వచ్చారు. మరో 2 బండి ప్రకాష్, చంద్రన్న ఆయుధాలు లేకుండా లొంగిపోయారు. ఆయుధాలతో లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు, వాసుదేవరావు పదే పదే లొంగిపోండి లేదా చస్తారు అని ప్రకటనలు జారీ చేశారు. లొంగిపోయే మావోయిస్టులు తమకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్ కూడా విడుదల చేశారు. దండకారణ్యంలో మల్లోజుల ఆశన్న లొంగిపోవటంతో మావోయిస్టు పార్టీ కీలక సమాచారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆయుధాలు సమర్పించిన ఈ నేతలు మొత్తం పార్టీ సమాచారం లీక్ చేస్తున్నారని పసిగట్టిన మావోయిస్ట్ అగ్రనేతలు అలర్ట్ అయ్యారు. తమ యాక్షన్ టీంల కోసం ఏపీలో షెల్టర్ జోన్లు ఏర్పాటు చేశారు. కానీ అలా లొంగుబాటు ప్రస్థానానికి ముందే ఏపీ పోలీసులు ముందస్తు ప్లాన్ సిద్ధం చేశారు. గతంలో ఎక్కడెక్కడ మావోయిస్టుల మూలాలు ఉన్నాయో వెలికితీశారు. ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టారు. పోలీసుల ప్లాన్ సక్సెస్ అయింది. ఏపీ పోలీస్ నిర్వహించిన షెల్టర్ ఆపరేషన్ లో 27 టార్గెట్లో ఉన్నారు. వీరిలో హిడ్మా సౌత్ బస్టర్ కమిటీ, లోకల్ కారిడార్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కమిటీల సభ్యులు ఉన్నారు. ఈ సమాచారం ఏపీ పోలీసులకు క్షుణ్ణంగా చేరింది. ఇక మావోయిస్టులపై నిఘా పెట్టారు. కార్యకలాపాలన్నీ పసిగట్టారు. కానీ దాడులు చేయలేదు. పూర్తి సమాచారంతో అన్ని సెట్ చేసుకుని ఏకకాలంలో పట్టేశారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ, కోనసీమ ప్రాంతాలలోని షెల్టర్ జోన్లపై నిఘా పెంచారు. మంగళవారం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత
అతడి మరణ వార్త తెలియగానే ఏపీలో తలదాచుకున్న మావోయిస్టులు మకాం మార్చే అవకాశం ఉందని ముందుగానే భావించిన పోలీసులు డ్రోన్లను ప్రయోగించి మరి 50 మంది పీజీఎల్ఏ యాక్షన్ టీంను పట్టేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈ ఆపరేషన్లో కీలక నేతలను పట్టుకోవడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర, ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తిప్పరి తిరుపతి, ఆజాద్ సహా 12 మంది చిక్కారని మంగళవారం సాయంత్రమే ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ 4 ప్రాంతాల్లో దొరికిన ఛత్తీస్గఢ్ యాక్షన్ టీం నుంచి 45 ఆయుధాలు, 277 రౌండ్స్, 2 మ్యాగజైన్లు, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారమే అదుపులోకి తీసుకున్న 12 మంది కీలక మావోయిస్టులను మళ్లీ ఏజెన్సీకి తరలించి వీరిలో 7గురిని ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ 12 మందిలో దేవుజీ, ఆజాద్ ఉన్నారని చెబుతున్నారు. కానీ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వీరిలో 4 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. ఇంతకీ ఈ 7గురు ఎవరు? వీరిలో తిప్పరి తిరుపతి ఉన్నాడా లేడా? ఆజాద్ సంగతి ఏంటి? మరోవైపు ఏఓబీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అడవిని జల్లెడ పడుతున్నారు. గిరిజన వాడలపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ నుంచి మరికొందరు తప్పించుకున్నారని, వీరి కోసం జల్లెడ పట్టామని పోలీసులు చెబుతున్నారు. ఎనీహో కగార్ ఆపరేషన్ తుది దశకు చేరింది. ఇక జనస్రవంతిలో భూపతి ఆశన్న హవా తెర మీదకు రావటం ఖాయమని గిరిజనులు గుసగుసలాడుకుంటున్నారు.